హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్కి వచ్చామండి, మన మచిలీపట్నంలో. ఎందుకంటే ఇక్కడ అన్నీ అండి, బళ్ళు, వస్తువులు, శారీసు అన్నీ కూడా ఇక్కడ జిఎస్టీ లేకుండా అని పెట్టారండి. ఈవిడ మా గార్డెనర్ అండి, విజయ్ కుమార్ గారు. ఆవిడ కూడా వచ్చారనమాట. నేను ఫస్ట్ టైం కలిసాను. ఇవి మా ఫ్రెండ్ అండి, పుష్పకుమారి గారు. వీళ్ళిద్దరితో కలిసి వచ్చానమాట ఇక్కడికి. అయితే ఇది జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్కి కూడా ఎప్పుడూ రాలేదండి, ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకు కూడా తెలియదు. మా ఫ్రెండ్ భారతి గారు వాళ్ళ అమ్మాయి బండి మీద తీసుకొచ్చిందండి, తను. ఇద్దరం కలిసి వచ్చామండి. అయితే ఈ అడ్రస్ తెలుసుకోవడం కొంచెం కన్ఫ్యూషన్ అయింది. అయినా సరే అలాగో వచ్చేసామండి. అంటే ఆ విజయ్ కుమార్ గారి అక్కడే ఇల్లు అనమాట. అక్కడికి వెళ్ళి ఆవిడని తీసుకుని వచ్చామండి. ఇదిగోండి జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్, జెడ్పీ సెంటర్, మచిలీపట్నం అండి. 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఈ ఎగ్జిబిషన్ లాగా జరిగిందండి ఇది. ఇక్కడ మనం అన్నీ కొనుక్కోవచ్చు అనమాట. ఇదైతే ఫస్ట్ ఎమరాల్డ్ వాళ్ళదండి. గోవుకు సంబంధించిన వస్తువులు, ఆర్గానిక్గా పండించినవి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. అయితే ఈ గిన్నె మట్టితో చేసిందండి. ఆ గిన్నె అడిగితే 370 రూపాయలు చెప్పారు. ఇవన్నీ కూడా అనమాట ఆర్గానిక్గా చేసినవేనండి. నేతి అరిసెలు ఉన్నాయి, పిండి వంటలు అవి కూడా ఉన్నాయండి ఇక్కడ. అయితే మసాలా కారం, కుంకుడుకాయలు అయితే భలే ఉన్నాయండి. ఎంత సైజు ఉన్నాయో చూడండి, చాలా పెద్దవిగా ఉన్నాయన్నమాట. అవి మా మాలతి తీసుకుంది. నేను కూడా కొంచెం ఇంట్లోకి అవసరమైన కొద్ది కారం అని ఏవో నేను కూడా తీసుకున్నానండి. చాలా సింపుల్గానే తీసుకున్నాము. ఇవన్నీ కూడా గోమూత్రం అవన్నీ ఉన్నాయండి ఇక్కడ. చూసారా, ఇదంతా గోమూత్రం సీసాలండి. తులసి అర్క్ ఇలాగా. జెండు బాము కూడా ఉందండి, వీళ్ళు తయారు చేస్తుందన్నమాట. విత్తనాలు కూడా అమ్ముతున్నారండి, ఒక్కో ప్యాకెట్ 10 రూపాయలు. ఇవిగోండి, ఇవన్నీ కూడా చెక్కతో చేసిన బొమ్మలు, ఏటికొప్పాకు బొమ్మలు అంటారు కదా, అవి ముగ్గులు వేసుకునేవి ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఈ బండి అయితే చాలా బాగుందండి, 1000 రూపాయల పైనే ఉంది రేటు. ఇక్కడే పిడకలు, తర్వాత పళ్ళు తోముకునే అదే పళ్ళ పొడి, తయారు చేసిన కాటికండి, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఈ రామబాణం అన్నది తలనొప్పికి పనిచేస్తుందటండి, జెండు బాంబు లాంటిది అనమాట. ఇక్కడ ఈ సీసాలు ఉన్నాయి చూసారండి, అవి ముక్కులో వేసుకోవడానికటండి, జలుబు దగ్గు తగ్గిస్తానికి. అవైతే ధూప్ స్టిక్స్ అండి. ఈ మట్టి పాత్ర అయితే మాత్రం నాకు చాలా నచ్చిందండి, చాలా బాగుంది. ఇవ్వండి చూసారా, ఇవి వాడుకుంటే మనకు ఆర్గానిక్గా చాలా మంచిది అన్నారు. ఇవైతే బియ్యం రకాలండి, మాపిళ్ళే, సాంబాని, రకరకాలు అనమాట. ఇక ప్రకృతి వ్యవసాయం చేయడం ఎలాగా అంటే సుభాష్ పాలేకర్ గారి బుక్ కూడా ఉన్నదండి ఇక్కడ. ఇక లోపలికి వచ్చామండి మేము. లోపలికి రాగానే ఇక ఫస్ట్ శారీస్ కనిపించాయి అనమాట. జిఎస్టీ లేకుండా అన్నారు కానీ కొంచెం కాస్ట్ అనిపించిందండి నాకైతే మాత్రం. ఒకవేళ మరి ఎందుకనో అట్లా అనమాట. ఈ శారీస్ అయితే 500 అండి. ఈ గళ్ళుండి బ్లౌజ్ పీస్లు ఉన్నాయి కదా, అవి ఊరికే కొన్ని మాత్రమే రేట్లు అడిగామండి. సంగీత డిజైనర్ శారీస్ వాళ్ళదనమాట ఇదంతా. మన మచిలీపట్నం వాళ్ళవే ఇవన్నీ కూడా పెట్టారు ప్రోడక్ట్స్ అన్నీ. శారీస్ అయితే బాగున్నాయండి, చూడడానికైతే చాలా బాగున్నాయి. కానీ కొంచెం కాస్ట్ ఏమో నాకు అనిపించిందండి. కొన్ని అయితే బాగున్నాయి, రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. అన్నీ కాస్ట్లీవి కాదు, అలానే అన్నీ తక్కువ కాదండి. మనకి నచ్చినవి తీసుకోవచ్చు, అలా ఉన్నాయన్నమాట. చూసారు, ఇది మెప్మా వాళ్ళదండి. అంటే డ్వాక్రాకి సంబంధించిన వాళ్ళు కూడా కొన్ని ప్రోడక్ట్స్ పెట్టారండి. వాళ్ళవి కూడా ఉన్నాయండి ఇక్కడ స్టాల్స్ అయితే. కొన్ని రోల్డ్ గోల్డ్ ఉన్నాయి, తర్వాత ఇంట్లో తయారు చేసే తినుబండారాలు ఇలాంటివి ఉన్నాయి. ఇక్కడ చూసారా, మంగళగిరి కాటన్ శారీసు, కేరళ కాటన్ శారీస్ అలాంటివి ఉన్నాయండి ఇక్కడ. అంటే అందరూ పెట్టారండి స్టాల్స్ ఇట్లా అనమాట. ఇవి బాగున్నాయండి, శారీస్ అయితే మాత్రం బాగున్నాయి. ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్గాను అనిపించిందండి. ఇవి కేరళ కాటన్లో కలర్స్ వస్తాయి చూసారా, అవి వర్లీ డిజైన్తో ఉన్నాయి చూసారా, అలా అనమాట. అన్నీ నేనైతే కాస్ట్ అడగలేదండి, అందుకే మీకు కూడా చెప్పలేకపోతున్నాను. ఒకటో రెండో అడిగాను, నాకు కొంచెం అనిపించింది. అందుకని నేను అన్నీ అయితే కాస్ట్ అడగలేదు. మనం షాపింగ్కి వెళ్ళలేదు కాబట్టి నేనైతే జస్ట్ వీడియో తీసుకుందామనే వెళ్ళానండి. పెద్దగా నేనైతే ఏమీ తీసుకోలేదు. చెప్పాను కదా, బయటేవో కొన్ని సరుకులు ఆర్గానిక్ తీసుకున్నా కానీ ఇట్లా శారీస్ అవి అయితే ఏమీ తీసుకోలేదండి. ఇక్కడ బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయండి, మంగళగిరి బ్లౌజ్ పీసెస్. ఇవి 250 అటండి. ఇక్కడ పెట్టేశారు ఒక పేపరు, అట్లా అనమాట. మంగళగిరి బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి, బాగున్నాయి. ఇక్కడ డిష్ వాషరు అన్నీ అనమాట. ఇవి బాగున్నాయండి, నాకైతే భలే నచ్చిందనమాట. ఇది వాళ్ళ కాస్ట్ అడిగితే 33,000 అంతా చెప్పారండి. డిష్ వాషర్ అయితే చాలా బాగుంది. కానీ ఎందుకనో అలాంటివి కొనాలని అంతగా అనిపించదులేండి నాకు. మనం తోముకుంటేనే బెస్ట్ ఏమో అనేది నాకు ఐడియా అనమాట. ఇదైతేనేమో ఇదండి మా స్పీకర్ అనమాట. ఫ్రిడ్జ్ అయితే ఇది కొత్త మోడల్ అండి. ఫ్రిడ్జ్లు కూడా ఉన్నాయండి, రీజనబుల్గా ఉన్నాయన్నమాట. 10,000 నుంచి ఉన్నాయండి ఫ్రిడ్జ్లు. ఈ డోర్లు డబల్ డోర్వి, తర్వాత ఫ్లవర్ డిజైనే కాకుండా మామూలువి, తర్వాత వాషింగ్ మెషిన్స్, ఫ్రంట్ డోరు, టాప్ లోడు, ఫ్రంట్ లోడు, ఇలా అనమాట. ఇలా రకరకాలు ఉన్నాయండి, అన్నీ కూడా పర్వాలేదు. ఇవైతే కొంచెం రీజనబుల్గానే అనిపించింది నాకైతే. ఇవిగోండి ఫ్రిడ్జ్లు అయితే భలే ఉన్నాయండి, కలర్స్గా చాలా బాగున్నాయి.
అన్నీ న్యూ మోడల్ అండి. బాగా చిన్నదైతే 10,000 అలా చెప్పారు. ఏసీలు అవి కూడా ఉన్నాయి. అంటే చెప్తున్నా కదండీ! ప్రోడక్ట్స్ అన్నీ కూడా పెట్టేశారనమాట ఇక్కడ. ఎవరి ప్రోడక్ట్స్ వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్నారు. ఇగో చూసారండి 16,990, 21,990 ఉన్నది ఆఫర్ ప్రైస్‌లో అంతనమాట. అంటే మనకి దాదాపుగా 5,000 తగ్గుతుందండి ఫ్రిడ్జుల దగ్గర. ఇగో చూసారా రేట్లు? అలా ఉన్నాయన్నమాట. చూసారా ఇవన్నీ కూడా అనమాట. ఫ్రిడ్జ్‌లే కాదండి, వాషింగ్ మెషిన్‌లు అన్నీ కూడా ఆఫర్ ప్రైస్‌లోనే ఉన్నాయి. అదే జీఎస్టీ అంటే నాకు బట్టల్లో అనిపించలేదు కానండి, వీటి దగ్గర మాత్రం కొంచెం తక్కువ ప్రైస్ అనే అనిపించింది. 10,000 నుంచి ఫ్రిడ్జ్‌లు కూడా బాగున్నాయండి. ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అనమాట. అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే రోల్డ్ గోల్డ్ అండి. ఈ దుద్దులైతే భలే ఉన్నాయండి, చిన్న చిన్నవన్నమాట. అంటే ₹100 అన్నారు. ఒక్కోటి పెయిర్ 100 అన్నారు. అంటే సీజెడ్స్ కదండీ, అందుకని కాస్ట్ ఉంటాయి ఇవి కూడా. బాగున్నాయండి, ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. అలాగే హ్యాంగింగ్స్ ఉన్నాయండి. తర్వాత హారాల టైప్ ఉన్నాయి. అంటే మన చిలకల పొడివే కాకుండా 1 గ్రామ్ గోల్డ్ అని, తర్వాత ఈ సీజెడ్స్ అని, సాదావని, స్టోన్స్ అని రకరకాలు పెట్టారండి. ఇగోండి బ్యాంగిల్స్ కూడా ₹100 నుంచి ఉన్నాయండి. బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్ 100, 150 అలా ఉన్నాయన్నమాట. ఇవైతే సైడ్ గాజులు మనం వేసుకుంటాం కదండీ డైలీ, ఆ టైప్ ఉన్నాయి. అవైతే ₹100 చెప్పారు. రీజనబుల్లే అనిపించిందండి. ఎందుకంటే ఇవి చిలకల పొడి మన తయారీ అనమాట ఇదంతా. ఇదైతే మా డ్వాక్రా వాళ్ళదండి ఈ షాప్ అయితే మాత్రం. మెప్మాకి సంబంధించి మా సునీత గారు, ఆర్పి గారు కూడా వచ్చారు. మీకు ఏమన్నా కావాలంటే రోల్డ్ గోల్డ్ ఇక్కడ తీసుకోండి అని చెప్పని అన్నారనమాట. ఈ చిన్న షార్ట్స్ నల్లపూసలు అయితే 150 నుంచి ఉన్నాయండి. బాగున్నాయండి, అన్నీ కూడా బాగున్నాయి. అయితే దాదాపు నాకు నల్లపూసల గొలుసులు అయితే ఉన్నాయి కాబట్టి నేనైతే తీసుకోలేదండి. పక్కనే కలంకారీ వాళ్ళది షాప్ అనమాట అండి. ఇక్కడ సిల్క్, ఫ్యాన్సీ అన్ని రకాలు ఉన్నాయి, ఓన్లీ కలంకారీ కాదు. ఇదైతే కలంకారీ బ్లౌజ్ పీసెస్ అండి. మీటర్ ₹100 చెప్పారు. ఇదైతే బ్లాక్ మీద డిజైన్ అనుకోండి. కలంకారీ అంటేనే బ్లాక్ ఎక్కువ ఉంటుందండి. కాకపోతే కలర్స్ కూడా ఉన్నాయి. మా ఫ్రెండ్ పుష్పగారు అన్నారనమాట, చెరో బ్లౌజ్ తీసుకుందామండి అని అంటే తీసుకుందాం అనుకున్నామండి. కానీ మళ్ళీ దానికి లైనింగ్ వేసి అట్లా ఎందుకు కొంచెం పలచగా అనిపించిందండి. కానీ కలంకారీ బ్లౌజెస్ అయితే కొన్ని మందం వస్తాయండి, అవైతే బాగానే ఉంటాయి. ఇవైతే కొంచెం పలచన అనిపించింది. ఇగోండి శారీస్ మంగళగిరి అవన్నీ ఉన్నాయన్నారు. సిల్క్, ఫ్యాన్సీ అన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. తర్వాత కలంకారీ లుంగీలు, కర్చీఫ్స్ అవి కూడా ఉన్నాయండి. ఇక్కడైతే నాకు ఒక చీర బాగా నచ్చిందండి. అదిగోండి పిచ్చివాయి డిజైన్తో ఉంది కదా, అది చూడగానే అనిపించింది ఒకసారి తీసుకుంటే బాగుండని. అడిగితే వాళ్ళు 650ది 550కి ఇస్తామని చెప్పారండి. ఇవి కూడా కలంకారీవేనండి. ఇక్కడైతే డ్రెస్ మెటీరియల్స్, తర్వాత బ్లౌజ్ పీసెస్, అవన్నీ శారీస్ అన్ని రకాలు ఉన్నాయండి. ఇవైతే మంగళగిరి కాటను, ఏవో హ్యాండ్లూమ్స్ అండి. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అనమాట. ఈ పక్కనంతా ఇక్కడ కూడా బ్లౌజ్ పీసెస్ అవన్నీ ఉన్నాయండి. టవల్స్ అవన్నీ అనమాట. శారీస్ కూడా బాగున్నాయండి. 2000, 1000 అలా ఉన్నాయి. ఇవైతే నెట్ శారీస్ అండి, సూపర్ నెట్ శారీస్ అనమాట. సూపర్ నెట్ శారీస్ మీద వర్క్. ఇవైతే కొంచెం కాస్టేనండి. చాలా లైట్ వెయిట్ ఉంటాయి అనమాట. అంటే అఫీషియల్గా కట్టుకోవడానికి అయితే బాగుంటాయి. బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా, మంచి మంచి కలర్స్ ఉన్నాయి. ఆవిడ కూడా చక్కగా చూపించారనమాట. ఇవ్వండి బ్లాక్ వైట్ కాంబినేషన్లో ఇదైతే చాలా బాగుందండి. కాకపోతే బ్లాక్ నేను కట్టను కాబట్టి, కానీ అయితే మాత్రం కట్టుకునే వాళ్ళకి మాత్రం బ్లాక్ అదిరిపోతుంది. ఇక ఈ కలర్ కూడా ద్రాక్ష పండు కలరు, ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఈ పింక్ అయితే మరీ బాగుంది అనిపించింది నాకైతే. క్రీము నెట్ శారీస్ అండి ఇవన్నీ కూడా. ఇగోండి ఆల్ ఓవర్గా ఇలా ఉందన్నమాట. ఇక్కడ చైర్స్ కూడా వేశారు కూర్చోవడానికి. పాపం మా ఫ్రెండ్ విజయలక్ష్మి గారు షాపింగ్ అని రాలేదు కానండి, నా వీడియో అంతా నేను ఇవన్నీ తీస్తూ ఉంటే చాలా ఓపిక్గా కూర్చున్నారండి ఆవిడ, వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళడానికి. ఇక్కడ కందిపప్పు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి. బియ్యం, రైస్, రెడ్ రైస్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే తినుబండారాలండి అన్నీ. మనకి ఏవి కావాలంటే అవి చక్కగా చాలా ఫ్రెష్గా తయారు చేసిన ఐటమ్స్ అండి. చూడటానికి బాగున్నాయి, తినటానికి కూడా బాగుంటాయనే చెప్పారు. ఇక్కడైతే చెప్పాను కదండి, మన స్టార్టింగ్లో చూసిన షాప్ అండి ఇది. ఇక్కడ అక్కడ డెకరేషన్ చేయడం కోసం వీళ్ళు దీపాలు అవి పెట్టారు. చాలా బాగుందండి మొత్తానికి ఇక్కడ. ఇది మా బందర్ బొనాంజా అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.